రావు. చాలా మంది ఉపవాసం ప్రార్థిస్తారు. కడుపు కాల్చుకుని 1 రోజు అంటారు, 2 రోజులు అంటారు, 50 రోజులు అంటారు, 100 రోజులు అంటారు, 40 రోజులు అంటారు. ఇలాగా చాలామంది ఉపవాసం ప్రార్థించినప్పటికీ కొంతమంది జీవితంలో కార్యం జరగదు. దైవజనుడా, ఉపవాసం గురించి చాలా మాటలు విన్నాము. అయినా మా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉపవాసం చేస్తున్నాం. ఉపవాస ప్రార్థన అంటే ఇప్పటికీ మా బ్రతుకుల్లో రక్షణ పొందడానికి ఒకసారి కూడా మానలేదు అని కొంతమంది వాళ్ళ జీవితంలో బాధపడుతూ మా ఉపవాసానికి ప్రతిఫలం లేదు, ఉపవాస ప్రార్థనకి దేవుడు కార్యం జరిగించలేదు అని చెప్పి దేవుని మీద అడిగేవాళ్ళు సడిగేవాళ్ళు కూడా చాలామంది మనకు కనబడతారు. అందుకే నా ప్రభు ఈ 2021 సంవత్సరం ఉపవాస ప్రార్థనలో ఎవరు నిజంగా ప్రభు ప్రార్థిస్తున్నారో, ఎవరు వారి జీవితంలో కార్యాల కొరకు, మేలు కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్య కొరకు ఆశ కలిగి ఉన్నారో వారి హృదయవాసనాన్ని ప్రభు తీర్చి గొప్ప ఈవుల చేత, గొప్ప కార్యాల చేత ప్రభు తృప్తిపరచాలని ఆశపడుతున్నారు. ఆశపడితే గట్టిగా స్తోత్రం చెందా. హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా దేవాలయ మనతో మాట్లాడించిన ఆత్మ సహాయం చేస్తూ దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థన మనం చేస్తున్నాం. యోనా గ్రంథం పరిశుద్ధ గ్రంథం వరకు కూడా తీసుకెట్టుకోండి. యోనా గ్రంథము పాత నిబంధనలో 763 నెంబర్ పేజీ. యోనా గ్రంథము 763 నెంబర్ ప్రార్థన 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 3:10. అమ్మా, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానకుండా వారు చేయించున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడే వారికి చేతనని కొన్ని మాట ఇచ్చిన కీడు చేయక మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధంగా జీవాలపతి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస కొడుకులు అయ్యా 2వ దినాల ప్రభావిత అందరూ నడిపించారు, ప్రార్థించారు, స్థుతించారు, ఆరాధించారు. దాసులు మమ్మల్ని క్షేమం నడిపించారు. మరొక మారు విడుదల కావాల్సిన సందేశాన్ని మరొక మారు ప్రభావితులు అందరూ కొరకు నువ్వు అందించి వాళ్ళ హృదయాన్ని తట్టు పరిపూర్ణంగా ఆకర్షించుకొని మీ రాజ్యానికి సిద్ధపడటానికి, భూలోకంలో నీ కొరకు ఫలించడానికి నీ ప్రభుత్వం స్థిరపరిచేయండి. సంఘం లేని సేవకులైన వారిని పరిస్థితులని మాకు ఇచ్చి నీ ఉద్దేశాలు సఫలం చేయండి, నీ ఆలోచన సఫలం చేయండి, ప్రారంభం సఫలం చేసి ఆశ్చర్యమైన సన్నిధిని ప్రభు మరొక మారు యొక్క వార్త చదివి ప్రజలు పొందుకొని ప్రభువుకి నడిపించడం యేసు నామమున ప్రార్థిస్తూ మనం మీ చేతులు సమర్పించుకున్న హల్లెలూయా. చిన్న పనులు పడుతున్నాం. ప్రార్థన శక్తి నాకు కావడం అందరికి వచ్చిన పాటలు చిన్న పనులు పడుతుంది వెలుగు వాడుకుంటున్నారు.
ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 65 పుస్తకాన్ని భక్తులైన వారు, పండితులైన వారు, బైబిల్ యొక్క చట్టమంతా బాగుగా ఎదిగిన వారిని ప్రభు ప్రేరేపించి కొన్ని విభాగాలుగా ఈ యొక్క గ్రంథాన్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి 5 పుస్తకాలు పంచకాండాలని, తర్వాత చరిత్ర పుస్తకాలని, కావ్య గ్రంథాలని, పెద్ద ప్రవర్తలని, చిన్న ప్రవర్తలని, పత్రికలని, సువార్తలని, యేసు ప్రభు యొక్క నామంలో ఆదిమ సంఘం యొక్క విలువలు చెప్పి కొన్ని రకాలుగా డివైడ్ చేసి ప్రజలమైన మనం అర్థం చేసుకోవడానికి అందించడానికి ప్రభు వారికి మంచి జ్ఞానం ఇచ్చారు. ఆ యొక్క భాగంలో మనం ఆలోచన చేస్తే మనం చదువుతున్న యోన పుస్తకము చిన్న ప్రవర్తన పుస్తకం. చెప్పండి, ఏ పుస్తకం ఇది? కొంచెం గట్టిగా చెప్తానమ్మా. ఉపవాసం వచ్చిన అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించును గాక. కొంతమంది ఉపవాసం అంటే చెప్పక్కరాలకి ఏ చోట అర్థమైపోవడం. ఎందుకని వాళ్ళకి ఏమవ్వదు, అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. నీరసం రాదు, నీరసం వచ్చినట్టు ఫీల్ అయిపోతారు, ఆలోచిస్తారు. మన మధ్యలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా అందరికీ. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో 60% వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. ఆ 40% మందికైనా వారిలో ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా లేకపోతే కొంచెం ఆరోగ్యపరమైన బలహీనతలు ఉంటే తప్ప లేకపోతే ఎవరికి ప్రాబ్లం చూపించరు. కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏమీ లేకపోయినా కానీ అలా మనకి వ్యాక్సిన్ వేసుకున్నాం ఫీలింగ్ అయితే లోపల అలా చేసిన జ్వరం రాకపోయినా జ్వరం వచ్చేసినట్టు ఉంది, ఒళ్ళాగే కాలు పక్కకి పోతుంది, చేయడానికి పోతుంది. అలా కొంతమంది యాక్షన్ చేస్తారు బాగా. ఉపవాసం అంటే కూడా కొంతమందికి ఏం అవ్వదు. అక్కడ పెంచుకోవడమే పాస్టర్ చూసాడు కదా, ఈ అమ్మ అలా ఉపవాసం అని చెప్పాలి మరి. అలా మీరు అందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా అందరూ ఉన్నారన్నమాట. అందరూ మంచిగా ప్రభు స్తోత్రం చేయడం. హల్లెలూయా. గమనించండి, దేవుని నామములో ఉపవాస ప్రార్థన విజయం ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, దేవుని మహాపారమైన కృప ఉంటుంది. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, ఈ యొక్క గ్రంథంలో రాయబడి మనం చదువుతున్న ఈ పుస్తకం చిన్న ప్రవక్తల పుస్తకం. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు 2 భాగాలు విభాగించారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఎందుకు విభాగించారంటే వాళ్ళు పెద్ద సేవ చేశారని, లేదంటే వయసులో పెద్దలని చెప్పి వాళ్ళకంటే ఎక్కువ విషయం, వాళ్ళకంటే ఎక్కువ కృప అని కానీ కాదు. సేవకులు కూడా ఒక మాట మీద పెట్టుకోవాలి, అందరు సేవకులు సమానమే. ఆమె చెప్పండి, చెప్పండి. ఆమె ఆయా వ్యక్తుల గురించి, ఆయా జనాల గురించి, ఆయా వర్గాల గురించి, ఆయా జాతుల గురించి, అక్కడ పరిస్థితులను బట్టి దేవుడు ఒక్కొక్క సేవకులకు ఒక్కొక్క తలాంతుని, ఒక్కొక్క సామర్థ్యం ఇచ్చి దేవాలయ దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆమె ఎందుకంటే ప్రభు వారి సామర్థ్యం చెప్పిన ఇచ్చి నిలబెట్టుకునేవాడు. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, మరి ఎందుకు నా అంత పెద్ద సేవ చేస్తున్నారు, వీళ్ళందుకు తక్కువ సేవ చేస్తున్నారు, ఇలా ఉన్నారు అనుమానం మనకు కలిగితే, ప్రభు నమ్మకమైన వారికి అధికమైన తీవ్ర మెండుగా కలుగుతున్నాడు. యేసు ప్రభుడు తలాంతులు ఇచ్చారు కదా, తలాంతులు ఇచ్చినప్పుడు మరలా యేసు ప్రభు వచ్చి అడిగితే కొంతమంది తలాంతులు దేవుడు డెవలప్ చేసి ఇంకా ఎక్కువ తలాంతులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సమర్పదులుగా, కష్టపడని వారిగా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే చనిపోయించారో, ఎవరైతే పంపించిన ఆ సామర్థ్యమును, కృపను, అభిషేకాన్ని, వరాన్ని వాడుకున్నారో దేవుడు వారికి ఇంకా ఎక్కువ పంటలు ఇచ్చాడు. మన జీవితంలో పరిచర్య అయినా, కుటుంబం అయినా, ఆర్థికపరమైన పరిస్థితులు అయినా, ఉన్న స్థితిలో దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని నమ్మకంగా మనం కాపాడుకుంటే ఉన్నదాన్ని దేవుడు తలగా నిలబెడతాడు. హల్లెలూయా. అలాగే యొక్క ప్రవక్తల గ్రంథంలో కూడా పెద్ద ప్రవక్తలు యెషయా, హెజ్కేలు, ఇర్మియా వీళ్ళందరూ కూడా పెద్ద ప్రవక్తలు లెక్కలో వచ్చారు. ఎందుకంటే మీకు దీనికి చరిత్ర చెప్పడానికి కొంచెం అర్థం కాకపోవచ్చు, ఒక మాటలో మీకు అర్థం అవ్వాలంటే పెద్ద ప్రవక్తల పుస్తకాలు, గ్రంథాల పుస్తకాలు ఎక్కువ అధ్యాయం ఉంటాయి. యెషయా కానీ, ఇర్మియా కానీ, హెజ్కేలు కానీ అన్నింటిలో ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. చిన్న ప్రవక్తలు ఎలా గుర్తుపట్టాలంటే తక్కువ అధ్యాయం. యోనా
మేక, నహూము, హబక్కూకు, ఆమోసు, ఓబద్య విన్నారు కదా, మలాకి, వీళ్ళన్నింటిలో కూడా చిన్న అధ్యాయులు కాబట్టి, తక్కువ అధ్యాయులు కాబట్టి వీళ్ళని చిన్న ప్రవక్తలకు సంబోధించి ప్రభు ప్రేరేపణ బట్టి ఈ యోనాను కూడా దాంట్లో పెట్టారు. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, యోనా పుస్తకంలో రాయబడిన ఈ 4 అధ్యాయాలు ఒక విశ్వాస జీవితంలో దేవుని చేత నెరవేర్చడానికి, ఒక విశ్వాస జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు నడవడానికి, ఒక విశ్వాస సేవకులని ఏమైనా కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలకు అనుగుణంగా నడవడానికి మన ఆలోచన ఎలా ఉంటే దేవుని ఆలోచన ఎలా ఉంటాయో చాలా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మిక సత్యాలను ఈ యొక్క చిన్న పుస్తకంలో మన కొరకు దాచిపెట్టారు. మాట్లాడి ప్రభు స్తోత్రం చెప్దాం. ఈ యొక్క 4 అధ్యాయాల్లో కూడా ప్రతి వచనంలో కూడా విశ్వాసి పట్ల దేవుని ఉద్దేశం ఏమైనదో ఖచ్చితంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అవాక్కుడని యోనాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనే యోనాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? యోనాగారి కాకపోతే ఇంకొక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకునేవాడు. కానీ యోనాగారిని దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకుని మనకు తెలుసు, అయ్యా పలానా చోటకి నువ్వు సువార్త ప్రకటించాలన్నాడు. ఎందుకు ప్రకటించాలంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పాపంతో నింపబడ్డారు. భయంకరమైన శాపములు వారి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వారి కోపపు పనుల చేత, వారి విగ్రహారాధన చేత, వారి వ్యభిచారం చేత, వారి జాగ్రత్తం చేత, వారు చేస్తున్న క్రియను బట్టి నా హృదయం నొచ్చుకుంటుంది. మహాఉగ్రత వారి మీద తీసుకురాబోతున్నాను కనుక నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పు. నమ్మితే వారు ఖచ్చితంగా తప్పించబడతారు. ఒకవేళ కనుక నువ్వు సువార్తను విశ్వసించకపోతే పాపమును వదిలిపెట్టమని, అపరాధములను వదిలిపెట్టమని, దోషములను వదిలిపెట్టమని నువ్వు చెప్పినా కానీ వారు ఒకవేళ వదిలిపెట్టకుండా జీవిస్తే వారంతటా వారి నేను వారి మీదకి తెప్పించుకుని ఉగ్రతకు గురైపోతారు అని యోనా గారికి దేవుడు ఒక మంచి పని అప్పగించారు. మన కోసం పనిని అప్పగించి చేసే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యోనా గారు ఏమన్నారంటే, ప్రభువా నీకు వందనాలు ప్రభువా, మోసేలాగా యోనా గారు నేను ఎంతగా వాడిన ప్రభువా, నేను నట్టున్న కదా ప్రభువా, పక్కన కదా ప్రభువా, చిన్నోళ్ళు కదా ప్రభువా, తెలంగాణ కదా ప్రభువా, నలుగున్నాను ప్రభువా, నేనంత ప్రజలు మాట్లాడతారు ప్రభువా, నేనెందుకు ప్రభు ఎంతో అని చెప్పేసి ఒరిజినల్గా ఓపెన్ హృదయంతో మాట్లాడకుండా ఎలా మాట్లాడంటే ప్రభువునే మోసం చేసే మనసును కలిగి యోనా గారు దేవుడి పట్ల ప్రవర్తించాడు. నా ప్రియ దేవుడి సంఘం ప్రభు ఇక్కడ మాట చెప్తున్నాడు. కొంతమంది విశ్వాసుల జీవితంలో వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే గుళ్ళో ఒకలాగా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా ఉంటుంది. ఆలోచిస్తున్నారు కదా, గుళ్ళో వాటికి ఉన్న తర్వాత ఏడుతారండి, ఎన్ని బిల్లులు పెట్టినా నిండిపోతాయి. ఆలోచిస్తున్నారా? గుళ్ళో వాక్యం అయిపోయిన తర్వాత ఆరాధన చేసిన చప్పట్లు కొట్టమని కానీ, వాక్యాల ముందు ఆరాధన చేయమని గట్టిగా పాడమని అన్నా కానీ వాళ్ళు స్వరం తెరిచి పాడుతూ ఉన్నట్టు చప్పట్లు కొడతా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఏమో తెలుసా, పరలోకంలో దేవతలు అడ్రస్ తప్పేసి ఇక్కడికి వచ్చేసారేమో అనిపిస్తారు. అంత బాగా మీరు ఆరాధన చేస్తారు. ఒకసారి వేసే స్వంతం చెప్పండి. బాగా చెప్పారు. కొంతమంది విశ్వాసం చూసినప్పుడు వారి యొక్క భక్తి జీవితం మందులు ఎంత క్రమశిక్షణ కనబడుతుందంటే, మా మందిరంలో ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళకపోయినా ఈ సహోదరి ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. అంత అందంగా, అంత ముచ్చటగా, అంత పరిశుద్ధంగా కనబడతారు. కానీ మందిరంలో గడప దాటితే ఉంటుంది నా జీవితం మామూలుగా కనబడదు. మందిరంలో గడప దాటితే వారి ప్రవర్తన కానీ, మందిరంలో గడప దాటితే వారి ఆలోచనలు కానీ, మందిరంలో గడప దాటితే వారి క్యారెక్టర్ కానీ మామూలుగా కనబడదు. అసలు గుళ్ళో చూసింది ఈవిడైనా బయట ఉందా అన్నట్టు చాలా మంది వ్యవహరిస్తూ ఉంటారు. అంటే గుళ్ళు ఒకలాగా ఉంటారు, గుడి బయట మరొకలాగా ఉంటారు. ఒక ఐదు చెప్తే ఉన్నాను. ఒకసారి ఆ పాస్టర్ గారంట మందిరంలో ఒక విశ్వాసం చూశారు. పాస్టర్ గారి మందిరంలో ఒక విశ్వాసం బాగా గమనించారు. మందిరంలో విశ్వాసం చాలా మంచి ప్రార్థన పరులుగా, ఎప్పుడు కూడా అరగంట ముందే గుడికి వచ్చేసి ప్రార్థన అరగంట లేటుగా అందరిని పలకరించుకొని అందరి పదాలు చెప్పుకొని చాలా సంతోషం గుడికి ఇంటికి వెళ్ళేది. ఆ తల్లి గారు నూతనంగా ఒక 3 నెలలు చదువుతారని చెప్పి అయ్యగారు చాలా సంతృప్తి పడిపోయి, మంచి పడిపోయి, అయ్యి బాబోయ్ ఈ సంవత్సరం నుంచి నేను సేవ చేస్తున్నాను, ఇలాంటి విశ్వాసం మా మందులు ఇప్పుడు దాకా తయారు లేదు, ఇవేంటి ఎంత భక్తితో ఉంటుంది, రావడం
ఉంది, చేతుల పైకి ఎత్తేసి యేసయ్యా అని మా పాస్టర్ గారికి నా కోసం తెప్పడానికి చేస్తుంది. ఆ అయ్యగారు ముచ్చట పడిపోయి ఒకసారి 3 నెలల క్రితం మందిరంలోకి వచ్చి ఇంటికి ఒకసారి దర్శిద్దాం, ప్రార్థన చేద్దాం అని చెప్పి అయ్యగారు ఆమె ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఒకరోజు రెడీ అయ్యారు. అయ్యగారు బండి వేసుకుని ఆ తల్లి గారి ఇంటి దగ్గరికి ఫోన్ చేసి సంతోషంగా ఈ వారం వస్తానని చెప్పి ఆ వారం ప్రేమ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ అయ్యగారి బండి ఆమె లోపలికి వెళ్ళేటప్పటికి ఒక్కసారి తలుపు దగ్గరికి వెళ్ళి అమ్మ తల్లి గారి పిలుద్దామనేటప్పటికి లోపలి నుంచి ఆవిడ మోకరించి యేసయ్యా మా అయ్యగారిని దీవించండి, యేసయ్యా మా గారిని దీవించండి, యేసయ్యా మా అయ్యగారి పేటను దీవించండి, మా గ్రామాన్ని దీవించండి అని ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు మాకు ఎలా ఉంటుందో చెప్పండి. ఆలోచన మనం చెప్పింది అర్థమైందా? ఎలా ఉంటుంది మాకు? అయ్యో బాబోయ్, బియ్యాన్ని ప్యాకెట్ తీసుకొచ్చి మీకు ఎవరైనా పెడుతుంది, మీ ప్రార్థన మాకే అదే కావాల్సింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారు ఆనందం కావదు. బాబోయ్ ఇప్పుడేంటి నేను ఈ టైంలో మెట్ట మధ్యాహ్నం 11:30 ఈ టైంలో వస్తే ఇప్పుడు ప్రార్థన చేస్తుందా? బాగా తల్లేమో ఈ టైంలో సినిమా ముందు సీరియల్ ముందు కూర్చుంటది, ఆవిడేమో ఆ కొట్లో కూర్చుని పక్కింటి ఆవిడతోటి సోదరులతో మాట్లాడుకుంటా ఉంటది. ఈవిడ ఎంత ఇంట్రెస్ట్ తోటి చాలా ఆసక్తితోటి ప్రార్థన చేస్తానికి సేవకులు చాలా సంతోషపడిపోయి ఇంటికి వచ్చేసారు. మళ్ళా 2 రోజులు వెళ్ళారంట. మళ్ళా 2 రోజులు కొంచెం టైం వచ్చి భోజనం అయిపోయినారంట. 3 గంటలకి వెళ్ళారు. 3 గంటలకి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు యేసయ్యా మా గ్రామాన్ని దీవించు ప్రభా అని గట్టిగా ప్రార్థన చేశారు. ఇప్పుడు అయ్యగారికి ఎలా ఉంటుంది? అసలు యేసుప్రభు అర్జెంట్గా పిలిచి అర్జెంటుగా నువ్వు తండ్రి ప్రభా అని యేసుప్రభు చెప్పడం వెళ్తుంది. అంత ఆనందం వచ్చేస్తే అయ్యగారు చాలా సంతోషపడిపోయారు, చాలా ఆనందపడిపోయారు. ఆ తల్లిగారి నుంచి మరలా ఇంటికి వెళ్ళిపోయారు. మరలా తర్వాత రోజు వచ్చారు. అయ్యి బాబాయ్ ఇప్పుడు మా 11:30 వెళ్తేనేమో ప్రార్థన, 3ంటికి వెళ్తే ప్రార్థన, సరే ఈసారి సాయంత్రం పూట పప్పులు పట్టిన టైం ఉంటుంది కదని చెప్పి 5 ఆ టైం దాటిన తర్వాత 6 గంటలకు వెళ్ళారంట. 5 6 గంటలకు వెళ్ళి మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళేటప్పటికి పిలుతున్నప్పటికి మనం మోకరించి యేసయ్యా మా గుళ్ళో అందరూ దీవించే ప్రభా అని గట్టిగా ప్రార్థన చేయాలి. ఈనాడు దగ్గరికి ఎలా ఉంటుంది? ఏమైనా కానీ వచ్చే వారం గుళ్ళకి సన్మానం చేసే అనుకున్నారంటే ఒకసారి మాట్లాడి ప్రభుకి స్వాగతం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా అయ్యారు ఈ తల్లికి కేంద్రానికి సన్మానం చేయించాలి. ఎందుకంటే ఇప్పటికి 4 రోజులు తిరుగుతుంటే ఏ టైంలో కూడా ఖాళీ లేకుండా నిర్విరామంగా ప్రార్థన చేయాలని అయ్యారు. సంతోషపడి ఇంటికి వచ్చినాక అమ్మగారికి చెప్పారు. అప్పుడు అమ్మగారు అన్నారంట, అమ్మో నేను కూడా చూడాలనిపిస్తుందండి. సరే నేను వచ్చేవారు ఎలా సన్మానం చేస్తానన్నారు కదా, ఇంకొకరోజు ప్రయత్నం చేసి ఆవిడతో మాట్లాడతాం, నేను కూడా మీతో వస్తానని చెప్పి అయ్యారు. అమ్మగారు ఇద్దరు పడేసి అని కలిసి తల్లి దగ్గరికి వెళ్ళారు. అర్థం దగ్గరికి వెళ్ళి మాట తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ మాట నుంచి ప్రభువా మా ప్రపంచ దేశంలో ఉన్న సేవకులందరినీ దీవించే ప్రభువా అని ప్రార్థన చేశారండి. అయ్యగారు ఇంకా పొరవ ఈ టైం అర్థం నాకు దేంట్లో బాబు ఆ టైం లేదు, ఈ టైం లేదు, ఏ టైం ఉందా ప్రార్థన చేశారని అని చెప్పేసి అయ్యగారు బయటకు వచ్చారు. ఆ పాస్టర్ అంతా చెప్పారమ్మా ఆవిడ ప్రార్థన చేస్తారు ఇంట్లో ఇస్తారని చెప్తే వదిలేంటి ప్రార్థన చేస్తారు అన్నారు కదా, డిస్టర్బ్ చేయగలుగుతున్నావు వెళ్ళిపోతుందంటే లోపల పరిగెత్తుకుంటూ ఆ ఇంట్లో ఆ తల్లికి ఒక పాపం ఉంటే ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అనిపిస్తారా నువ్వే కదా ఆపాయంటే అవును అన్నారు. అది నేను అడుగుతాను చెప్తావా అంటే చెప్తాను గ్రేట్ అయ్యారు అంటే ఏం కాదు, ఇప్పటికీ నేను ఇంటికి 5 రోజులు వస్తున్నాను. ఎన్ని రోజుల నుంచి? 5 రోజుల నుంచి మీటింగ్ వస్తున్నాను. 5 రోజుల నుంచి మీటింగ్ వస్తానంటే 5 రోజుల నుంచి మీ అమ్మగారి కోసం ప్రార్థన చేద్దాం నేను వస్తానంటే ప్రతి రోజు వచ్చిన టైంలో కూడా ఆవిడ వాక్ నుంచి ప్రార్థన చేస్తుంటే అసలు నేను వచ్చేవాడు కలవడానికి టైం లేదు, అసలు యేసు ప్రభువుని మాట్లాడడానికి టైం ఇస్తుంది ఆవిడ. ఎప్పుడు కావాలి, ఎప్పుడు మీ అమ్మగారు ఖాళీ ఉంటారయ్యా అని ఆ యొక్క దేవుని సేవకులు ఆ చదువుకోమని అడిగితే అయ్యారంటే మీకు కూడా చెప్పండి అన్నారు. చెప్పినా ఏంటంటే మీరు ఎప్పుడైనా రండి, వచ్చినప్పుడు మాత్రం బండి వేసి రాకండి అయ్యారని చెప్పారు. ఆయన ఏడాది బండి వేసి రావడానికి కారణం ఏంటంటే మీరు బండి సౌండ్ డుర్రు అని పడగానే నాకు మోకాలు చేతులు పైకి అంటున్నాను. అలా చెప్తారా? ఒకసారి వేసే కాదు గట్టి స్వాతం చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే ఇలాగే ఉంటారు. ఎలాగా? గుళ్ళోకి వచ్చిన తర్వాత మామూలు భక్తి కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత వేషధారణ. గుళ్ళోకి వచ్చిన తర్వాత మామూలుగా ఉన్న వాళ్ళ హడావుడి, వారి పాటలు కానీ, వారి ఆరాధన కానీ, వారి స్తోత్రాలు కానీ, వారి భజనలు కానీ, వారి అంగలార్పులు కానీ, వారి కన్నీటి ప్రార్థనలు కానీ, వారి సంఘంలో కనబడే ఆ యాక్టివిటీలు కానీ ఏది కూడా మామూలుగా కనబడదు, చాలా అందంగా కనబడదు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వ్యాపారం కూడా అలాగే ఉంది. ప్రభు యొక్క మాట చెప్పగానే అలా
చెప్పి యేసు ప్రభు దగ్గర చక్కగా చేతులు కట్టుకుని అలాగే ప్రభుని చెప్పాలి. అలాగే ప్రభుని చెప్పి వాడ ప్రయాణం వెళ్దామని చెప్పి ప్రారంభమైపోయి ఏ ఊరు టికెట్ తీసుకోవాలో ఆ ఊరు టికెట్ తీసుకోకుండా ఇంకో టికెట్ తీసుకున్నాడు. ఎంత తెలియగలిగాడు. యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోతానని చెప్పాడు. అలాగే ప్రభుని చెప్పాడు. నీ సేవ చేస్తానని చెప్పాడు. నీ గుళ్ళు అదే ఖచ్చితంగా పనిచేసి చేస్తానని చెప్పాడు. నీ పని చేయటమే నాకు ఆశీర్వాదం అని చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పేసి మార్కెట్ వచ్చేసి ప్లేట్ మార్చేసి వాటర్ మార్చేసి టికెట్ మార్చేసి రకరకాల వ్యవహారాన్ని తన జీవితాన్ని సొంత జ్ఞానంతో నడిపించడం కోరుకున్నా. దేవుడి సంగమా, ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఒక వ్యక్తి దేవుడికి ఇచ్చిన మాటను కనుక తీర్చకపోతే నెరవేర్చకపోతే నా ప్రభు ఆ వ్యక్తిని అంత ఈజీగా వదిలిపెట్టేవారు కాదు. మాట్లాడి ప్రభు స్తోత్రం చేద్దాం. ఆయన చేసేవాడు తెలుసా, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోను అన్నాడు. ఎందుకంటే నువ్వు మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత అనాలోచనగా పాడడానికి వీలు లేదు. నీ నోరుని చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉంది చెప్పాడు. ఒకరు మొక్కుకోనకుండుట మేలు, మొక్కుకొని తీర్చకుండుట కంటే మొక్కుకోనకుండుట మేలు వాటిని చెప్తుంది. ఒకరు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కులు తీర్చుకోకపోతే అది వారికి ఉరియలో వాక్యం చెప్తుంది. ఒకరు మొక్కుకున్న తర్వాత మొక్కుబడి గురించి ఆలోచన కలిగి ఉంటే అతని మీద శ్రమ వస్తున్న వాక్యం చెప్తుంది. చాలా మంది గుళ్ళో కూర్చున్నారు, తిని సమర్పణ చేసుకుంటారు. నీకు డబ్బులు ఇస్తాను ప్రభావం దొరకాల, గుళ్ళో కుర్చీలు కొంటానంటది ఒకడ, బాక్సులు కొంటానంటది ఇంకొక ఆయన. అదిగో గుళ్ళో పంచాయతీ చేస్తానంటారు, గుడి తుడుస్తానంటారు, పంచాయతీ చేస్తానంటారు, వాక్యాలు అంటూ ఉంటారు. ఎన్ని మాటలు చెప్తారు చాలా మంది. కానీ బయటకు తర్వాత మాటలన్నీ మారిపోతాయి. ఎందుకు శాపాలు, ఎందుకు కష్టాలు, ఎందుకు రోగాలు, ఎందుకు వ్యాధులు, ఎందుకు ఇంటి మీద తుఫాన్ లాంటి భయంకరమైన కఠోరమైన సమస్యలు రేగుతున్నాయి. యోన కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు. ప్రభువుకి మాట ఇచ్చి మాటను తీర్చకుండా నెరవేర్చకుండా వేరే వాడైతే దేవుడు ఊరుకుంటాడా? నా దేవుడు తన ప్రణాళిక యోన పట్ల కలిగి ఉన్నాడు కనుక మొత్తానికి చేపకడుగులు పంపించి మళ్ళా చేపకడుగు నుంచి బయటకు తీసుకొచ్చి యోన గారిని తన పనులు దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అంత ప్రయాణించిగా తమ్ముళ్ళారా చెల్లులారా, యేసు ప్రభు చెప్తారు, మీ పాపను వదిలిపెట్టండి, రోగను వదిలిపెట్టండి, మీ అపరాధం వదిలిపెట్టండి, మీ భయంకరమైన స్థితిలో నుంచి యేసు ప్రభు నేర్పించే నీతిలోకి రండి అని సువార్త ప్రకటించిన తర్వాత అందరూ కూడా మారు మనసు పొంది ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. దేవుడు ఏ కీడు తేవాలనుకున్నాడు, ఏ శాపం తేవాలనుకున్నారు, ఏ భయంకరమైన కష్టాలు వారి మీదకి తీసుకురావాలనుకున్నారు, ఏ ఉగ్రత వారిని గురి చేద్దామనుకున్నారు, అంతటి దేవుడు మర్చిపోయి మేలైన కార్యాలు జరిగించారు. ఒకసారి గట్టి చప్పలు కొట్టి ప్రభు యొక్క నామాన్ని కనపరచండి. ఉదయం మధ్యాహ్నం ప్రభు మాట మరి అప్పుడు ఆయనకి యోనాగారి దినాల్లో వారి భక్తులు చేసిన ప్రార్థన ఆనందించిన దేవుడు, ఉపవాసంతో వారు చేసిన అంగలార్పులైన దేవుడు, కీడును తొలగించి మేలు చేసిన దేవుడు, శాపమును తొలగించి ఆశీర్వాదం ప్రమాణించిన దేవుడు, ఇదిగో ఏ యొక్క ఉగ్రత తీసుకొస్తున్నాడో ఉగ్రతను తొలగించి అద్భుతాలు జరిగించిన దేవుడు ఈ మధ్యాహ్నం మీతో మనతో సంఘంతో మాట్లాడుతూ చెప్పినాడు, మీరు కూడా ఉపవాసం ప్రార్థిస్తండి. ఎందుకు దేవుడు చేయట్లా? ఎన్నిసార్లు ఉపవాసం ప్రార్థించినా ఎందుకు వేడిన రోగాలు, వేడిన కష్టాలు, వేడిన సమస్యలు, వేడిన చిక్కుబడి ఎందుకు వెంటాడుతున్నాయి అని అడిగితే కనుక నా ప్రభు చెప్తాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారికి నిలివే పట్టణస్తులు చేసిన ఉపవాసం లాంటి ఉపవాసం మన ఉపవాసం ఉంటే మన ప్రభు అప్పుడు వారి జీవితాన్ని ఘనపరచున్నట్లుగా మీ జీవితాలు కూడా ఘనపరచును గాక. 3-4 మాటలు సమయం బట్టి మొత్తం మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసం చేసేటప్పుడు మన ఉపవాసం దేవుడు ఎందుకు అంగీకరించాలంటే వీళ్ళ చేసిన ఉపవాసం ఎలా ఉంది, మనం చేసే ఉపవాసం ఎలా ఉంది చూడండి. ఒకసారి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుడి యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోలి పట్ట కట్టుకొని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకి వైపు అందరూ స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పావనుడా
ఉంచారు? వాళ్ళ దేవుడు ఏందో విశ్వాసం ఉంచారు. ప్రియ దేవుని సంగమా, ప్రియ తల్లిదండ్రుల సోదరుల నా ప్రభు చెప్పినాడు, మీరు చేసే ఉపవాసానికి ఖచ్చితంగా కార్యాలు జరగాలంటే దేని కొరకు ఉపవాసం ఉంటున్నారు? ఆ ప్రార్థన ప్రభు ఆలకించి అద్భుతాలు చేయాలంటే దేని కొరకు మీ జీవితంలో ఉపవాసం ఉండి ప్రభు పాదసన్నిధికి వస్తున్నారు? ఆ ప్రతి అంగలార్పును ప్రభు విని ఆశ్చర్య కార్యాలు చేత మీ గృహాలను అలంకరించాలంటే నా ప్రభు చెప్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని రోజులు ప్రార్థించినా, విశ్వాసం లేకుండా ఎంతకాలం ప్రార్థించినా, విశ్వాసం లేకుండా ఎన్ని గంటలు ప్రార్థించినా, విశ్వాసం లేకుండా ఎంతమందితో ప్రార్థన చేయించుకున్నా, విశ్వాసం లేకుండా ఎన్ని ఉపవాసాలు చేసినా అంతా కూడా వ్యర్థమే. క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసం మీద కట్టబడిన జీవితం. స్తోత్రం చెప్పండి. ఏమని పిలుస్తారు బయట? చెప్పండి, ఏమని పిలుస్తారు? విశ్వాసులు. ఏమని పిలుస్తారమ్మా? తెలుసు మీకు. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, రాదు చదువుతారు మీరు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? విశ్వాసులు. మన పేరే విశ్వాసం. ఎవరి పట్ల? దేవుని పట్ల విశ్వాసం. నా ప్రభు చెప్తున్నాడు, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? ఒక ఉద్యోగం కొరకు ఉపవాసం ఉంటున్నారేమో, ఒక వ్యాపారం అభివృద్ధి కొరకు ఉపవాసం ఉంటున్నారేమో, మీ బిడ్డల కొరకు ఉపవాసం ఉన్నారేమో, మీ పరిస్థితులని బాగుపడాలని ఉపవాసం ఉంటున్నారేమో. నా ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నా? ఉపవాసం దేవునికి ఎలా కనబడాలంటే విశ్వాస సహితమైన ఉపవాసంగా కనబడాలి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థిస్తారు, వారు విశ్వాసం అనే నమ్మకం దేవుని పట్ల మరి కనబడదు. అందుకని వాక్యం ఏం చెప్పిందంటే, విశ్వాసం ఉంచేవాడు కలవరపడని వాక్యం చెప్పింది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవాడుటకు రుజువైనదని వాక్యం చెప్పింది. నా ప్రభుత్వ దేవుని సంగమా, ఎందుకు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడని నమ్మాలి. ఎందుకు ఉపవాసం ఉంటున్నావో ఆ ఉపవాసానికి దేవుడు బదులిస్తాడని నమ్మాలి. ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నావో వచ్చిన నీవు దీవించబడతావు నమ్మాలి. నమ్మకం లేకుండా, నీ విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఎన్ని మోడల్స్ లో ప్రార్థించినా కానీ ఈ ప్రార్థనకు సమాధానము రాని రాదు. ఆలోచించండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఒంట్లో బాగున్నప్పుడు మనం టాబ్లెట్ వేసుకుంటాం కదా. జ్వరం వచ్చిందనుకోండి, కొంతమందికి ఆటోమేటిక్ జ్వరం రాగానే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం తెలుసు కదా. ఆ పారాసిటమాల్ టాబ్లెట్ కొనుక్కొని అది వేసుకున్నప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటి? గట్టి చెప్పండి, నా నమ్మకం ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వేసుకున్నాం కాబట్టి జ్వరం తగ్గిపోతుంది. ఆలోచిస్తారా? ఆటోమేటిక్ తగ్గకపోతే ముందు లోపల పీరిగిపోతుంది. ఏంటి? ఆ టాబ్లెట్ వేసుకుని వచ్చేప్పటికి కొంచెం పర్లేదు ఇందాకాలం ఇప్పుడు ఆగింది కానీ ఆ ఫీలింగ్ అనమాట. కొంచెం పర్లేదు, కొంచెం తగ్గినట్టు ఉంది. అది ఎలా కనిపిస్తుంది? నా ప్రభు అన్నాడు, ఒక టాబ్లెట్ మింగేటప్పుడు టాబ్లెట్ నమ్ముతున్నావే, కానీ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సంఘంలోకి వచ్చి, జీవము కలిగిన దేవుని మందిరంలోకి వచ్చి, దేవుడు నివసించున్న స్థలంలోకి వచ్చి, ఆత్మస్వరూపుగా సంచరించున్న అలా ప్రాణంగా అడుగు పెట్టిన తర్వాత నువ్వు అడుగుతున్నది దేవుడు ఇస్తాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? నువ్వు అడిగిన తర్వాత దేవుడు చేస్తాడు అని ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? నువ్వు అడిగినది ఖచ్చితంగా దేవుడు విని అద్భుతాలు జరిగించబోతున్నాడు అని ఎందుకు నీ యొక్క జీవితంలో దేవుడిపై ప్రగాఢమైన నమ్మకాన్ని కనపరచలేకపోతున్నావు? ఆలోచించి నా ప్రభు అన్నాడు, ఇంతకాలం ఈ ఉపవాసానికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసంతో ప్రార్థించకపోవడమే. మాట్లాడే ప్రభు స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మన జీవితంలో మనం పడుతున్న బాధను బట్టి దేవుని ఆనందం గుడ్డిగా నమ్మయ్యాలి. చెప్పండి, ఆనందమయ్యాలి. కొంచెం గట్టి చెప్పండి, ఆనందమయ్యాలి. గుడ్డిగా నమ్మాలి అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే యేసు ప్రభువే ప్రార్థన గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు ఏం అడుగుతున్నారో అవి పొందుకొని ఉన్నామని నమ్మి అడగండి. మీరు కొండను చూసి విశ్వాసంతో ఈ కొండ పడిపోవాలి, కూలిపోవాలి, ఈ కొండ మధ్యలో మార్గం ఏర్పరచబడాలి అని ప్రార్థిస్తే, పలికితే ఖచ్చితంగా జరుగుతుంది అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు. అది సామాన్యుడు కాదు. నోరు నుండి మాట్లాడక, చెవి నుండి వినక, చేతి నుండి పనిచేయక, కాలు నుండి పనిచేయక మోగవాడి కాదైనా ఆయన జీవముడిన దేవుడు, సమాధి నుంచి తిరిగి లేపబడిన దేవుడు, మృత్యువును గెలిచిన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు. నీవు మరణపడితే కనుక నీ ఖచ్చితంగా పెదవుల నుంచి వచ్చే ప్రార్థనను
తర్వాత మన అందరూ ఆయన పిల్లలుగా మారిపోయాం. ఆయన మన తండ్రి. మన కోసం కాబట్టి ఎవరి కోసం చేస్తాడో, మన కోసం కాబట్టి ఎవరి కోసం ఇస్తాడో, మనకి కాబట్టి ఎవరింట్లో సంతోషిస్తాడో, నీకు కాబట్టి ఎవరికి ఇస్తాడు ఇల్లు, మీ పిల్లలు కాబట్టి ఎవరి పిల్లలు చేస్తాడో తెలియదు. ఎందుకంటే నీవు రక్షణ పొందిన నాటి నుంచి ఆయన ఉన్నతమైన ఆత్మ చేత ముద్ర వేసుకున్నావు కనుక ఆయన అంటూ ఉన్నాడు, ఆయన తండ్రిగా నమ్మి అడుగులు ముందుకెళ్ళగలిగితే, విశ్వాసం ఆయన వైపు చూడగలిగితే నువ్వు జరగలేని పొందలేదంటూ ఈ వాగ్దానాలు ఏది కూడా ఉండనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరిలో మీకు తెలిసిన ప్రభు జ్ఞాపకం చేస్తారు. చిన్న సర్కస్ జరుగుతుంది. ఆ సర్కస్ ఉన్న వ్యక్తి ఏంటంటే ఒక సర్కస్ చేసే ఒక కోతి, ఆ కోతిని రకరకాలుగా కార్యక్రమాల చేత బలపరిచి ఆయన విన్నారు కదా. ఆ యొక్క కోతి చేసి విన్యాసాలు చూస్తున్న ప్రజల్ని ఇంకా సంతోషపెట్టి కొంత డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తి, కోతి కుటుంబం అంతా. అయితే ఒక ఊర్లో జరుగుతున్న సర్కస్లో ఆ రోజు ఒక ఎంతైనా పని పెట్టారు. ఏ పని అంటే ఒక చిన్న కాలం ఉంది. ఆ కాలం మధ్య ఎవరైనా చంపలకు తాడి పెట్టారు. ఆ తాడి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ వ్యక్తి, కోతి ఎక్కించుకుని. అది విన్యాసం. ఒక చిన్న పెద్ద అంటే కాలం ఉంది, ఎవరైనా చంపలకు తాడి పెట్టారు. చిన్న తాడి మీద నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. అందరూ అది చూడటం అంటే గుండెల్లో చేతులు పెట్టుకుని కేకలు వేస్తూ కేకలు వేస్తూ కేకలు వేస్తూ సంతోషంగా భయంతో కంగారపడిపోతున్నారు. అలా ఒక 2-3 సార్లు వచ్చిన తర్వాత ఆ కోతి ఉంది కదా, కోతిని కూడా మీద ఎక్కించుకుని దాన్ని తీసుకెళ్ళాడు. దాన్ని తీసుకెళ్ళిన తర్వాత కోతి తల్లి కూడా ఎక్కించి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎక్కించి తీసుకొచ్చిన ఇంకా డబ్బులు వేస్తారు, ఇంకా చప్పలు కొడుతున్నారు, కేకలు కొడుతున్నారు, భయపడుతున్నారు, వద్దు అన్నారు. తర్వాత అడిగాడు, మీలో ఎవరైనా నా భుజాన్ని దిగుతారా, నేను తీసుకెళ్తానన్నాడు. నేను తీసుకెళ్తానంటే అందరూ లోకమాలను చూసుకుంటూ నీ పని నువ్వు చేసుకుని పోరా బాబు, నీ కావాల్సిన రూపాయి 10 రూపాయలు వేసి వెళ్ళిపోతాను, మమ్మల్ని తీసుకెళ్ళి దాంట్లో పడతావేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అసలే అన్నట్టుగా ఎవరు మాట్లాడకుండా అందరూ మనం అయిపోయింది. నేను రా అన్నాడు. అలాంటి టైంలో ఆ యొక్క జనాసమూహంతో నింపబడిన ఆ ప్రాంతంలో ఒక 5 సంవత్సరాల బాబు మాత్రం వెంటనే లేచి నేను వస్తానని నాకు చెప్పాడు. వస్తావా? వస్తాను. భయమేదా? భయమేది. నిజంగా వస్తావా? నిజంగా వస్తాను. కేకలేవు కదా? కేకలేవు. మామూలుగా కూర్చుంటాను అన్నాడు. అప్పుడు ఆ చిన్న బాబుని తీసుకుని భుజాల మీద ఎక్కించుకుని ఆ తాడు మీద ప్రయాణం ప్రారంభించి అవతలికి వెళ్ళి యువతల కోసం అంటే జనాలందరూ గుండు కూడా లోపట్టి కుట్టకు మామూలుగా కొట్టుకుంటా. అందులో ఎందుకని ఈ పడేస్తాడని ఈ గురించి కాదు, ఎవరి గురించి పైన జనాలకే గడిచినప్పుడు పైన కూర్చున్న చిన్న పడ్డోడు గురించి, పైన కూర్చున్న 5 సంవత్సరాల బాబు గురించి కంగారు. అవతలకి వెళ్ళి మళ్ళీ యువతలకు వచ్చేటప్పటికి ఇంకా దాంట్లో చాలా మంది ఎవరు పెట్టుకుంటారు, అందరూ అసలైన వ్యక్తి నడిచిన మర్చిపోయి ఈ చిన్న పడ్డోడు తీసుకుని 7 భుజాల మీద ఎక్కించుకుని గట్టి ఊరి వేశారు. హల్లెలూయా. అక్కడ నిలబెట్టేసి డబ్బులు అందరూ నడిపించడానికి మానేసి ఈ పుట్టోడికి కలుగుతుంది, మాకు లేనిదే మీకు ఎక్కడ వచ్చేసిందా, మాకు ధైర్యం లేదు, మాకు ఆలోచన లేదు, అసలు నడుపుతుంటేనే మాకు అసలు మామూలుగా ట్యాక్సీ లేదు, మా మనసు మామూలు కావడం లేదు, నువ్వు అంత ధైర్యం ఎలా చేసావు, నీకేంటి అంత ధైర్యం, మీ అమ్మాయిని ఎవరు, నీ ఊరేంటంటే అప్పుడు చిన్నబాబు చెప్పాడంట, ఆయన మా నాన్నని చెప్పాడంట. పట్టణ గడికి చెప్పాడు ఆయన మా నాన్న కాబట్టి నాకు తెలుసు, మా నాన్న భుజాల మీద ఎక్కితే నేను ఎక్కడ కూడా పడను, మా నాన్న భుజాల మీద ఎక్కుతున్నా నేను ఎక్కడ పడటానికి అవకాశం లేదు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగినా మా నాన్న పడిపోతాడేమో కానీ నన్ను కావడం మాత్రం వదిలిపెట్టడు. ఆలోచిస్తారా? ఈ లోకంలో తండ్రి అంత ప్రేమిస్తుంటే ఈ లోకంలో తండ్రి పట్ల 5 సంవత్సరాల బాబుకి అంత నమ్మకం విశ్వాసం ఉంటే నా ప్రభు చెప్పిన ప్రియ తల్లి ఎన్ని సంవత్సరాలు అయితే రక్షణ పొంది నా దేవుడు జరిగిస్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు, నా దేవుడు ఇస్తాడని ఎందుకు విశ్వసించలేకపోతున్నావు, ఏదో నామకార్యం జీవితం వెళ్ళిపోతుంది, ఏదో నామకార్యం వైపు వెళ్ళిపోతుంది, యేసు ప్రభువును నమ్ముకున్నాం, ఆదివారం గుడికి వెళ్తున్నాం, సాగిపోతుంది అనుకుంటామో కాదు. నా దేవుడి కోసం ఈ పరిశుద్ధ గ్రంథంలో 3000 కంటే ఎక్కువ వాగ్దానాలు ఉంచారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. విశ్వాసమైన ప్రతి ఒక్కరికి, ఆయన పిల్లలైన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమైనవి 3000 కంటే ఎక్కువ వాగ్దానాలు నీ కొరకే. నువ్వు తలగా ఉంటావు కానీ తాగుగా ఉండవు, పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు, అప్పించేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. నీ యొక్క ఇంట్లో ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్తే దీవించబడతావు, బయటకు వస్తే దీవించబడతావు. నీ పరిస్థితులను బాగుపడిపోతే ఆశీర్వాదకరంగా ఉంటే మీరు చేయ ప్రయత్నంలో సఫలంగా చూస్తావు.
కీడును దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. మేము ఉపవాసంలో ప్రార్థిస్తే మా మీదకి రాబోతున్న ఉగ్రతను దేవుడు తప్పిస్తాడు. మేము ఉపవాసంలో ప్రార్థిస్తే మా ఇంట్లో జరుగుతున్న ఈ కఠోరమైన పరిస్థితులు దేవుడు తొలగిస్తాడు. మేము ఉపవాసంలో ప్రార్థిస్తే మార్పులను వ్యక్తులు మార్చబడతారు అని నినివే పట్టణస్తులు ఎలాగ దేవుని నమ్ముకుని ఉపవాసం ప్రారంభించారో మీరు కూడా అలాగే దేవుని నమ్మి ఉపవాసం చేయగలిగితే మునుపటి కంటే అధికమైన మేలు మీరు పొందుకుందరు గాక. ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాలు మీ తలపైకి వచ్చును గాక. ఉపవాసం ప్రతిఫలం రావాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండాలి. తర్వాత రెండో మాట ప్రభు చరిత్ర మాటను తొందరగా ధ్యానం చేద్దాం. ముందుకెళ్ళాం. చదువుదామా? 6వ వచనం చదువుదాం. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. రెండో మాట అన్నాడు ప్రభు. అక్కడ జరిగిన సందర్భం అంటే రాజుగారికి వార్త పడింది. ఏ వార్త? చెవులో యేసు ప్రభు పాపం వచ్చింది. మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అపరాధాలను బట్టి, మన దుర్నీతిని బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన వ్యంగ్యమైన ప్రవర్తనను బట్టి, మన అపవిత్రతను బట్టి దేవుడు మన మీద కోపపడుతున్నాడు. ఆయన కన్నులు ఎలా చేస్తున్నాడు? ఇంకా మన జీవితంలో నాశనమే, శాపమే, గోలే, భయంకరమైన పరిస్థితులు కలుగుతాయి కనుక మన దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి అని రాజుగారు పూనుకుని రాజసింహాసనం మీద నుంచి కిందకి దిగాడు. స్తోత్రం చెప్పండి. రాజసింహాసనం అంటే ఎలా ఉంటుంది? అమ్మ ఎలా ఉంటుంది? మిక్సీ పెట్టడం చూడండి, ఇంట్లో ఆ స్టూల్ లాగా ఉంటుందా? చెప్పండి, ఎలా ఉంటుంది? రాజు సింహాసనం అంటే ఇంకా దాని మీద ఎవరు కూర్చోడానికి వీలు లేదు. రాజు సింహాసనంలో కూర్చేవాడు కూడా ఆడి తప్ప వేరే వ్యక్తి చూడడానికి వీలు లేదు. రాజుగారి సింహాసనం మీద కూర్చున్నారంటే ఆ లెక్క కానీ లెవెల్ కానీ మామూలు ఉండదు. పక్క నుంచి అనేక మంది పనివారు, ఇంటి పక్క నుంచి పనివారు అని మంచిగా గాలి తగిలేటట్టు విసిరేవారు. ఎంత హోదా ఉంటుంది. అంత ఉన్నతమైన రాజరిక వ్యక్తి సింహాసనం మీద నుంచి దిగాడు. స్తోత్రం. ఆ ప్రభు చెప్పిన అద్భుతమైన అర్థం ఏంటో తెలుసా? నీ భక్తి జీవితంలో ఉపవాసానికి నీకు ప్రతిఫలం రావాలంటే తగ్గించుకుని జీవించే జీవితం నీలో ఉండాలి. ఆమేన్. గట్టి చెప్పండి. ఆమేన్. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకున్న హోదాలు, వాళ్ళకున్న పదవులు, వాళ్ళకున్న గుణాలు, వాళ్ళకున్న డబ్బులు, వాళ్ళకున్న ఆ అందాలు, వాళ్ళకున్న ప్రపంచం, వాళ్ళకున్న పదవులు గుళ్ళోకి వచ్చినారు చూపిస్తారు. అందరూ అవరక్షణ చేయకూడదు. స్వాతం చెప్పండి గట్టిగా. మీ స్వార్థం ఇప్పుడు నాకు అర్థమైపోతుంది. గట్టిగా స్వార్థం చెప్పాలి. నయమాన్ గారు దేవుని సేవకుల దగ్గరికి వచ్చేసి ఎలా వచ్చేసాడు? నేను ఎవరైనా కుర్చీ వేసేస్తాడో, సోఫాలో కూర్చోబెట్టేస్తాడో, పాస్టర్ గారు వెంటనే టీ ఇచ్చేస్తాడో, కాఫీ ఇచ్చేస్తాడో, నా దగ్గరికి వచ్చేస్తాడో, నేను కూర్చొని ఉంటే ఆయన నా దగ్గర మీద చేసేస్తాడో, కబుర్లు చేస్తాడో, ప్రార్థన చేస్తాడో, నా కుష్ఠరోగం పోతుంది. తర్వాత నేను తెచ్చిన వెండి బట్టలు కానుకలు అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాను. నా ఊళ్ళో ఇంకా ధైర్యంగా తిరిగేస్తాను అని చెప్పేసి లోపల తప్పలాడిపోతున్న ఆనందంతో వచ్చేసాడు. వాళ్ళు చెప్తారు కదా. కానీ శ్రీనాథ్ ఏమి రివర్స్ అయిపోయింది. ఇంకా గేట్ లోపల కూడా రాలా. ఇంకా పాస్టర్ గారికి కలిసి వందనాలు కూడా చెప్పాలా. పాస్టర్ గారికి దేవుడు చెప్పాడు, విశ్వాసం వందనాలు చెప్పాడు, 10 మంది పంపించాడు. నువ్వు పలానా చోట వెళ్ళయ్యా 7 సార్లు మునిగి పైకి లేస్తే నీకు స్వస్థత కలుగుతుంది అంటే ఈ నయమానులు లోపల మామూలు ప్రశ్న. నేనేంటి? నా పొజిషన్ ఏంటి? నేనేంటి? నా కేటగిరీ ఏంటి? నేనేంటి? నా లెవెల్ ఏంటి? నేను సైన్యాధిపతినా? నా వల్లనే రాజ్యానికి విజయం కలుగుతుందా? నా వల్లనే ఊళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? నా వల్లనే ప్రపంచ దేశాలు మన రాజ్యం అంటే గడగలు ఆడిపోతున్నాయా? ఇలాంటి సైన్యాధిపతులు పట్టుకుని కనీసం లోపల పిల్లకుండా, తీయకుండా, కాపీ ఇవ్వకుండా, గౌరవించకుండా, సన్మానించకుండా, వందనాలు చెప్పకుండా ఎలా ఉన్నారని అడగకుండా కూడా కనీసం ఆయన కూడా బయటికి రావడం మాట్లాడాలంటే అసలు ఏమనుకున్నాడని చెప్పేసి ఉగ్రేషంతో, ఉద్రేకంతో, కోపంతో తగిలిపోయాడు. చాలా మంది విశ్వాసుల జీవితంలో ఉపవాసం ఉంటున్నా ఎందుకు ప్రతిఫలం రావట్లేదు తెలుసా? దేవుని సేవకుని దగ్గర తగ్గించుకుని జీవించే జీవితం నీకు లేకపోతే నీ బ్రతుకులు ఏ కార్యం జరగవు. మాట్లాడి ప్రభు స్తోత్రం చెబుదా. ప్రియ దేవుని సంఘం ఎంత గొప్పడమైనా, నువ్వు ఎంత త్యాగశీలమైనా, నువ్వు నీ వల్ల లోకంలో ఊరిలో ఎంతమంది బ్రతుకుతున్నా, నువ్వు 10 మంది మీద అధికారమైనా, నువ్వు 10 మందికి అన్నం పెట్టడమైనా, అందరికంటే ఎక్కువ పొలాలు, అందరికంటే ఎక్కువ చెరువులు, అందరికంటే ఎక్కువ పంట,
రాకపోవచ్చు, నీలాగే కారు రాకపోవచ్చు, నీలాగే ఇంగ్లీష్ రాకపోవచ్చు, నీలాగే బాగా పాడకపోవచ్చు, నీలాగే స్పీడ్ వాక్యం చదవకపోవచ్చు. కానీ నా ప్రభువు యొక్క నామములో ఆయన కృప చేత ఏర్పాటు చేయబడిన సేవకుల ముందు నువ్వు తగ్గించుకోకుండా ప్రవర్తించబట్టి నీ ప్రార్థనకు సమాధానం రాగలరు. మాట్లాడే ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు విశ్వాసం ఎలాగుంటారంటే భక్తులు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అసలు అయ్యని వదిలిపెట్టడం, అమ్మని వదిలిపెట్టడం. అయ్యారండి మీరు లేకపోతే మేము ఏమైపోతుంది మళ్ళీ మాట్లాడతారు ఆ మాటనే. అసలు మీరు లేకపోతే నేను బతికేదానండి. ఇదిగో మీరు మా ఇంటికి రావబట్టే కదా మా భర్త గారికి మారు మనసు వచ్చింది. ఈరోజు మేము మా పిల్లలు ఆనందంగా జీవితంలో ఉద్యోగం వచ్చింది, పంట కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, వ్యాపారం స్టార్ట్ చేసాం. మీరు అడుగు పెట్టేటట్టే కదా, మీరు ప్రార్థించబట్టే కదా ఎన్ని వేలు పొందుకున్నాం అని ఎంత సంతోషంలో కొన్ని సంవత్సరాలు చెప్తారు. దేవుడి గారి సంతోషాన్ని చూసి, ఆనందాన్ని చూసి, విజయాన్ని చూసి, కృతజ్ఞతను చూసి అంచెలంచెల దేవుడు పెట్టి ఎక్కించడం, దీవించడం ప్రారంభిస్తారు. దీవించే కొన్ని శైలి అంతా మారిపోతూ ఉంటారు. అలాగే అప్పుడు కనపడేయాలి. ఎవరో గట్టి చెప్పండి. మీకు అర్థమైంది, సిగ్గుపడతా నాకు అర్థమైపోతుంది. మాట్లాడుకున్నప్పుడు స్వాగతం చెప్పండి గట్టిగా. అప్పుడు కనపడే దేవుని సేవకులు అప్పుడు దాకా అయ్యే కనపడితే చాలు ఆపి వచ్చి పైగా ఎలా ఉన్నాయని అంటారు. ఈవిడ స్టేజ్ మారగానే, ఈవిడ విలువ మారగానే, ఈయన గారికి జీవితం ఎక్కువరా కానీ, ఒక ఉద్యోగం ఎక్కువరా కానీ, ఒక పాట సరిగ్గా పడతాం, ఒక్క పాట వచ్చిందని చాలు ఇంకా అయ్యే మాట ఈవిడ అలా అయ్యే రామాడతారు. నేను పాడతానంటే సంఘం మాత్రమే సవాల్ అంటారు. అందరూ సపోర్ట్ కొట్టే జాగ్రత్త. సంఘంలో ప్రభు చెప్తారు ఇలాంటి లోక సంబంధమైన ఆ గర్వపు తలంపులు నీలో ఉన్నాయేమో. ఉపవాసం ప్రార్థనకి సమాధానం రావాలంటే నీలో తగ్గింపు జీవితం ఉండాలి. నీలో దేవుని సేవకుల దగ్గర విజేత కనపరిచే గొడవ ఉండాలి. నీకెంత ఉన్నతమైన స్థానంలో లోకంలో కానీ బలిపీఠం మీద నీ కోసం అంగలార్చి ప్రార్థించే సేవకుల దగ్గర లోపడి మనసుని ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు సేవకుని నోటి నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీ కుటుంబంలో స్థిరపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వారి జీవితాల్లో కొంచెం ఎక్కువ కానుక ఇచ్చినా, కొంచెం మంచి మాట తీసుకొచ్చినా, కొంచెం మోటార్ కనబడాలని పాస్టర్ గారి మీద ప్రయత్నం చేయాలనుకుంటారు. ఆలోచిస్తారు కదా. యేసుప్రభు చెప్పాడు, ఒకరికి వచ్చేసాడు గుడికి, ఇటో కానీ మాకు చేశాడు, ఇటో కానీ మాకు చేయాలన్నాడు. ఏం చేయాలి ప్రార్థన? ప్రభా నేను అర్థం మీకు తెలియదా, దశమాలు ఇచ్చేద్దాం. ఏం చేద్దామంట? కొంచెం గట్టి చెప్పలే. ఏం చెప్పాలి? మీరు మరి గట్టి చెప్పలే అని మీరు కూడా చెప్పండి. ఏం చేద్దామంట? దశమాలు ఇచ్చే అందరూ సోదరులు చెప్పండి గట్టిగా. అది మర్చిపోయినట్టున్నారు, కరోనా మర్చిపోయాడు కూడా. దశమాలు అంటే ఏంటి? మనకు పంపించిన దాంట్లో 10% దేవుని సొమ్ము. సోదరులు చెప్పండి. హల్లెలూయా. ఎంత వాటారు ఎంత కొంతమంది ఎలాంటి తెలుసా? దశమ భాగం ఇవ్వడం తప్పు అని ఎవరు చెప్పారనుకోండి, సూపర్ చెప్పారు మాస్టర్ గారు. ఆలోచన కొంతమంది ఎలా మారిపోయారంటే పాపం చేయడం తప్పు కాదు, నువ్వు చేసిన పాపాల కోసం, చేయబోతున్న పాపాల కోసం యేసుప్రభు ఆల్రెడీ శిలువలో మరణించారు కదా, ఎందుకు కంగారు పడుతున్నాం? అనుకోకుండా చేసిన పాపాలను కంటిన్యూ చేసి అని నేనే చెప్పాలనుకోండి, మీరు అందరూ మీ ఊరు తెలిసినా ఊరు చెప్పడం నాకు తెలుసుకోవాలి. కానీ నా చెప్పండి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది అందుకే ప్రభు చెప్పాడు, అంత్యకాలంలో దొంగ చెవులు కావాలి, ఏదో బోధన వినకుండా వాడికి కొంతమంది సేవకులు రెడీ చేసుకుంటారంట. అంటే మరి వాళ్ళ చేత సిగరెట్ తాగడం తప్పురా అని ఎవరు చెప్పడం, మందు తాగడం తప్పురా అని ఎవరు చెప్పడం, గుళ్ళో ఎలా కూర్చున్నా ఏం మాట్లాడడం, ఎలా తిన్నా ఏం మాట్లాడడం, భర్తలు కొట్టేసినా తప్పు అని చెప్పకుండా ఉంటారు. వారి ఇంట్లో చెరిపోతున్నా ఎవరున్నా భర్త వదిలిపెట్టి అని చెప్పకుండా ఎవరు ఉంటారు? ఆ భాషగారు లాంటి ఎంతమందికి ఇష్టం ఉంటారు. అలాంటి అంత గట్టి వస్తుందని చెప్పండి. అది బాబోయ్ 5 మంది ఉన్నారు. ఆలోచించాలి కదా. ప్రభు చెప్పిన కాదండి, ఈ యొక్క ఉన్నతమైన సింహాసనం నుంచి దిగిన వ్యక్తులు అలాంటి లక్షణాలు లేవు. ఈయన కూడా యేసు ప్రభు దగ్గర చదివిన ప్రభు లేవంటారు, దశమాలు ఇచ్చేస్తాను కదా, పాపం ఇచ్చేస్తాను కదా, కృతజ్ఞతార్పణలు ఇచ్చేస్తాను కదా, ప్రథమాలు ఇచ్చేస్తాను కదా, మన కోటి ఇద్దయ్యా ఈ దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసారా అంటాడు. అన్నారు బుద్ధి దగ్గర కాలు విడిపోయింది కాబట్టి తెచ్చింది తేడా. కొంతమంది అడిగితే యాంటీ గుడి దగ్గరికి ప్రథమాలను చెప్తారు, తిరిగిపోయిన తోడు అని. ఏంటి కాలు విడిపోయి ముడకాయ తేడా ఉండదు, ఇలా ఉండిపోయి ముడకాడ ఆలోచిస్తారంటే ఒక పక్కన కుళ్ళిపోయిన కాయలు, పనికిరాని కాయలు ఉన్నారు. ఆదికాయలు ఒక అన్నీ చేశాడు, ఇలాంటి ఏదో చేశాడు. ఏం చెప్పాడు? చేపలు తెచ్చుకున్న
తెచ్చుకున్నాడు, భయంకరంగా కీడు తెచ్చుకున్నాడు. ఆ గంట లోపల అందరూ చీయాలి జీవితం మార్చేసుకున్నాడు. ప్రభుకి ఇచ్చి ఎప్పుడు కూడా మనం విలువైన ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. మంచిది ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటిలో క్వాలిటీ వాడతారు, మంచిదే. ఇప్పుడు చాలా మంది తల్లున్నారు, పని చేసుకున్నారు, ఎంత క్వాలిటీగా అర్థం పెట్టుకున్నారండి. ఇప్పుడు అంతేందుకు కరోనా వచ్చింది, మీరు వాటర్ మాస్గా మామూలుగా సైకిల్ మాస్క్ వాడుతున్నారు. గవర్నమెంట్ ఎంత అందంగా గట్టిగా రిఫర్లా కట్టి హెచ్చారంటే అది ఏమైనా పెట్టుకుంటున్నారా? పెట్టుకోవడం స్టైల్ ఉండే మాస్క్, అందంగా ఉండే మాస్క్. చూడగానే అందరం కూడా మాస్క్ ఎక్కడ కొనుక్కుంది, పది కొనుక్కుంది అనుకునేది. వాటిలో కూడా క్వాలిటీ. కానీ దేవుడి దగ్గర ఇచ్చేటప్పుడు మాత్రం 200 రూపాయలకు వచ్చి, ఇంట్లో మాత్రం 1000 రూపాయలకు వచ్చి ఆలోచించారు కదా చాలా మంది. ఇక్కడేమో ప్యాన్ 500 రూపాయల ప్యాన్ ఉంటుంది, కూడా ఇంట్లో మాత్రం 1000 రూపాయల ప్యాన్ పెట్టుకుంటారు. సంగమన ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడు మనకు క్వాలిటీతో ఇస్తే మన లైఫ్లో కూడా క్వాలిటీగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాణ్యత లేని ఉండకూడదు. ఇవ్వకపోయిన పట్ల నీ ప్లేస్లో దేవుడు ఒక్కొక్కరు వాడుకుంటాడు. కానీ మంచి మనసుతో వాళ్ళు నేను అన్నాడే, ప్రభావ నేను దశమానం ఇచ్చాను కదా ప్రభావ, కానుకలు ఇచ్చాను కదా ప్రభావ, అన్ని కోసం చేశాను కదా ప్రభావ, 2 రోజులు ఉపవాసం ఉన్నాడు ప్రభావ, వారానికి మానకుండా ఆదాలు మునిగిపోతున్నారు ప్రభు. ప్రభు చెప్పారు. కొంతమంది ఎందుకు పని చేస్తారంటే చెప్పుకోవడానికి చేస్తారు. కొంతమంది ఆలోచిస్తున్నారు మా సంగమా, కొంతమంది భక్తి చెప్పుకోవడానికి. వాడు భక్తి అంటే ఎందుకంటే నేను గంటలు ప్రార్థన చేశాను గుడిలో, ఈ రోజు అంతా గురువులు చేశానే పిన్నే, ఇదిగో అయ్యగారు అందరూ భోజనం పెట్టారు కదా, అందరూ వెళ్ళిపోతే నేను అక్కడనే అలా పాటలు పెట్టి ఫోన్లో ఆ ఇంట్లో వేసానే చెప్పుకోవడానికి చేస్తారు కొంతమంది. ఈయన కూడా అలాగే ప్రభు దగ్గర చెప్పుకున్నాడు, అదే ఆయన హత్య చేస్తున్నారు కదా, ఇది చేస్తున్నారు కదా ప్రభు, అలాగే మన దగ్గర ఇలాగ కదా, మన అయ్యగారు ఉపవాస ప్రార్థన పెడితే నేను 10,000 రూపాయలు కానిచ్చాను ప్రభు. మీకు ఇచ్చాడు, మీరు నాకు కానిచ్చారనుకోండి, మీకు ఇచ్చలేదు నాకు తెలీదా? మన శబ్దం అంటే నాకు అర్థం ఏంటి? రకరకాల అర్థాలు ఉంటాయి. ఇంకోటి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చాడు, మార్కెట్ చేతులు పైకి తాగాడు ప్రభా, నేను తల పైకి ఎత్తడానికైనా నీతో మాట్లాడడానికైనా యోగ్యం కాదు ప్రభా, నేను పాపం ప్రభా, ఇంకా నాలో నీకు రక్షణ ఏమైనా ఉన్నాయి ప్రభా, నీకు దండం పెడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా చేసే ఉన్నాడు. నిద్ర ప్రార్థనగా ఉన్నాను. కానీ ఈ వ్యక్తి చేసిన ప్రార్థన నా హృదయాన్ని తెలుసు. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. గట్టి చప్పలతో చేసే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన స్ట్రాటజీ ఏదైనా బయట లోపలికి వచ్చినంత 0 అయిపోవాలంటే. ఆమె రాజుగారే సింహాసనం దిగిపోయింది. మనమంతా మన ప్రజలంతా రాజుగారే దేవుని యొక్క నామములో చేస్తున్న ప్రార్థనకు సమాధానం కావాలని అన్నిటిని వదిలిపెట్టేసి దేవుడు మందిరానికి వచ్చాడు. నా ప్రభు అన్నాడు, దేవుని యొక్క నామములో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తగ్గిపోయిన జీవితం ఎంతకాలం ప్రదర్శించినా, తగ్గిపోయిన జీవితం ఎంతకాలం జీవించినా, మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎంతకాలం హెచ్చించుకున్నా, ఎంత గర్వపు హృదయం నీలో పనిచేస్తున్నా, అది నీకు మంచిది కాదు. సంగమా దాన్ని వదిలిపెట్టకపోతే నీ ప్రార్థనలకు సమాధానం రావు, నీ ఉపవాసాలకు సమాధానం రావు, దేవుని ఆశీర్వాదాలు పొందలేవు, అద్భుతాలు పొందలేవు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర అణగొట్టుకొని విధేయత కలిగి దేవునితో చూడగలుగుతావో అలాంటి వారిని బలపరచడానికి నా దేవుడి కళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాయి. హల్లెలూయా. చేతుల పైకి చెప్పాలి హల్లెలూయా. కొంతమంది గుడిలోకి వచ్చినట్టు ఒకసారి ఒక మందిలోకి వచ్చాను, ఇలాగే వాక్యం చెప్తానికి వెళ్ళాను. ఎంతో కానిచ్చాడు, 2 నిమిషాలు అటు ఇటు తిరిగాను. అక్కడ అలా తిరిగాక ఇప్పుడు తిరిగాక వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు ఆయన, బాగా వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది, వాక్యం చెప్పేసి ఐగర్లో తీసుకున్నారు, భోజనం పెట్టారు. భోజనం పెట్టాలంటే ఐగర్ మామూలు చాలా మందిని అడిగాను, ఐగర్ ఏంటంటే కొంచెం వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, వాక్యం అయిపోయిన తర్వాత కొంచెం బాగా సీరియస్గా కనబడుతున్నారు, విపత్తుగా కనబడుతున్నారు, ఏమైనా అయిందా ఏంటి ప్రాబ్లం ఏంటి ఐగర్ అడిగిందంటే ఏమి పాస్ గారు చికెన్ కావాలా, ఫిష్ కావాలా, కొనుక్కోవాలంటారు ఆయన. ఐగర్ మహారాజు నాకేమనిపిస్తుంది, ఓ బాబు ఏంటి ఏమొచ్చిందంటే ఎలా మారిపోయినట్టు బాబా నీ పక్కన నిలబడ్డాను, నీ ఉద్దేశం వాళ్ళు చెప్పుకున్నావు, నేను మాత్రం నా మీద మాత్రం గొప్పదాన్ని చెప్పడం లోపల ప్రార్థన చేస్తున్నాను. స్వతం చెప్పడం జరిగేట్టుగా హల్లెలూయా. అలాగే మొత్తానికి 2 సార్లు చెప్పాల. మొత్తానికి ఆయన ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన చేసే టైంలో నిలబడిన తర్వాత ఐగర్ ఏమనుకోలేండి, ఏంటి ప్రాబ్లం ఏమో జరిగిందని అడిగితే అప్పుడు మాస్టర్ అంటున్నారు,
నేను పాస్టర్ వాక్యం చెప్తుంటే అందరూ చాలా డీసెంట్గా నిశ్శబ్దంగా ఉన్నారు కదా. అవునయ్య గారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి కార్యం జరుగుతుంది అయ్యా అని చెప్తే అది ఒక ఆయన మధ్యలో వచ్చి అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోయాడు కదా అన్నారు. అవును వెళ్ళిపోయాడు అంటే మరి ఏం దగ్గర అంటే ఏంటంటే ఆయన వెళ్ళిపోయిన కౌరు పెట్టాడంట. వచ్చే వారి నుంచి పైకి వేయకుండా అడ్డుకుంటాడంట. ఏమైనా దానికి ఏం కలిసిందంటే ఆయన లోపలికి వచ్చిన తర్వాత కుర్చీ ఒక్కరు కూడా ఖాళీ లేదంట. ఆయన కూర్చోడానికి ఎవరు కుర్చీ లేదంట. అందుకే వెళ్ళిపోయాడంట. అలా చెప్తారా? చాలా మంది జీవితం ఎలాంటి ఆలోచనలు అంటే ఇలాంటి ఆలోచనలే. ఊళ్ళోకి వచ్చినంత కుర్చీ లేకపోతే మనుషులు ఉంటారు. అందరూ సొంతం చెప్తారా? అయ్యో అక్కడ మీకు బాక్స్లేదు నాకు తెలిసిన మిమ్మల్ని ఏమన్నా సొంతం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది కుర్చీ రాకపోతే వెళ్ళిపోతారు. చదువుకొని కూర్చొని ఆడరు. బస్సు ఎక్కిన తర్వాత బాగా ఇరుకుందని చెప్పారు. డ్రైవర్ మీద కోపడిపోయి కండక్టర్ డబ్బులు ఇచ్చే మాట్లాడిపోతారా? టైటిల్ అయిపోయాడు. బాగా ఎక్కువ మాట్లాడుతున్నాం అక్కడ. ఎంత తిరిగేది కావాలి అలాగా చేస్తాను గంటలాడిపోతాం. బస్సు ఇంకుంటే ఎక్కేస్తావే, ట్రైన్ ఇంకుంటే ఎక్కేస్తావే. అమ్మ డాక్టర్ మీటింగ్ ఎలా సీట్ చెప్పండి మీకు. అమ్మ తల్లారు స్వప్నాన్ని త్వరగా చెప్పండి. ఒంటిగంట నాకేం లేదా చెప్పండి. డాక్టర్ మీటింగ్ మీరు బ్యాంక్ వెళ్ళిపోతారు. మీరే డబ్బులు వేస్తారు. ఎవరికి బ్యాంక్ వాళ్ళకి మీరే డబ్బులు వేస్తారని చెప్పి మీరు రాగిన సీట్ వేస్తారా? లేదు, లైవ్ నిలబడాలి. ఒక్క క్షణాలు తిరిగాడో గొడవ దూరిపోతాడు. ఎంత కరెక్ట్గా ఉంటా కానీ దేవుడు దగ్గర వచ్చిందంట ఎగ్జిస్ట్ అవ్వడానికి, సమర్థించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి మనసు నిలుపుకోకుండా ఆవిడ కూర్చోలో కూర్చోవడం ఏంటి, నేల కింద కూర్చోవడం ఏంటి, ఆరిపైన కూర్చోవడం ఏంటి, నేల కింద కూర్చోవడం ఏంటి, ఆడగా ఎగిరి పాడవడం ఏంటి, నాకు పాట ఇవ్వడం ఏంటి, ఆడ పేరు ఎగిరి చెట్టు ఏంటి, నా పేరు చెప్పబడడం ఏంటి, ఇలాంటి గర్వపు తలంపులు మనలో పనిచేస్తున్నాయి. అందుకే ప్రభు అంటాడు విడిచిపెట్టగలిగితే మీ ప్రాంతాలన్నిటికీ అద్భుతమైన దీవెన వర్షాలు మీరు అనుభవించదురు గాక. హల్లెలూయా. చివరికి వస్తున్న మూడో మాట చెప్పి ముగించేస్తాం. తర్వాత ఇంకా ఎలా ఉపవాసం చేశారు? 9వ వచనం చదువుకుందాం. మనుషులు అందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయి బలత్కారమును మానివేయులను మనుషులేమి పశువులేమి సమస్తమును గోరి పట్ట కట్టుకొనవలెను. జనుల మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. హల్లెలూయా. నా ప్రభువును ఉపవాసంలో ప్రతిఫలం రావాలంటే దేవుని పట్ల విశ్వాసం. రెండోది తగ్గింపు జీవితం. మూడో మాట దుర్మార్గమును విడిచిపెట్టాలి. నా ప్రభువు చెప్పినాడు పాపమును వదిలిపెట్టకుండా నువ్వు ప్రార్థిస్తే సమాధానం రాదు. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. వచ్చిన చేసుకోవడం మాట పడాలి. పప్పు దగ్గరికి వెళ్ళినంత ఫుడ్ మాట మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పాడంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత టీవీ ఆన్ చేసి ఏదో పాట పాడాలి. ఆలోచించాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో వేసుకోవడం హల్లెలూయా అని పాడంటే ఫోన్లో ఇంటికి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ముందు పెట్టేసి ఏ పాట చేస్తున్నాం ఆలోచిస్తున్నావు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువా నీవే నా దేవుడు, నీవే నా దేవుడు, నీవే నా దేవుడు అంటావు. నీ యొక్క ఫోన్ వాల్ పేపర్తో పైన తెలిసిపోవాలి. నువ్వు ఎవరు కూడా పెట్టుకుని ఎవరిని ఆరాధన చేస్తున్నావు. ఏ సినిమాలో పెట్టుకున్నావో, ఏ సీరియల్లో పెట్టుకున్నావు, ఏ రాజకీయ నాయకులు పెట్టుకున్నావు అర్థమైపోతుంది నీ హృదయంలో పాపం ఎంతుందో. అందుకే ప్రభు చెప్తున్నాడు నా యొక్క జీవితంలో నీ వాక్యం పెట్టుకోవడం వల్ల పాపం ఇంటి భయపడేస్తుంది నాకు. ఇదిగో నేను పాపమును లక్ష్యము చేసేలా నా ప్రభువు నా మనవి
కొడుకులను పాలు పొందిన ప్రార్థన సమాధానం రావు. మాట్లాడే ప్రభు స్తోత్రం చెప్పండి. కొంతమంది జీవితంలో చెత్త చచ్చినా కానీ పురుగు సాగుతున్నట్టు ఒక ఆయన మొత్తానికి కదా వాటిని అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకుంటాను అయ్యగారికి చెప్పేసి ఉపవాస ప్రార్థన లేకుండా తెలిపాడు కాలంలోకి. అందరికీ బాప్తిజం ఏంటంటే ఇది కూడా ఉద్రేకపడి ఆనందపడిపోయి ఆయన కాబట్టి బాప్తిజం చేయండి అన్నాడు ఆయన. ఆయన చాలా సంతోషపడ్డారు. సరే ఆయన చేతులు జోడించాడు. ముగ్గురు పెట్టుకున్నాడు, నీళ్ళలో నలా పెట్టుకున్నాడు. పెట్టుకున్న యేసుప్రభు నమ్ముతున్నాం పాపను వదిలిపెట్టేశారు. యేసుప్రభు అన్న తర్వాత నమ్ముతున్నావు వచ్చి అక్కడ నమ్ముతున్నాను. యేసుప్రభు వచ్చేటానికి నేను రక్షణ కాపాడుకుంటామంటే కాపాడేసుకుంటాను అని చెప్పేశాడు. కాపాడేసుకుంటాను చెప్పిన తర్వాత సరే నువ్వు ఏ కంగారు పడకు, నీళ్లు ముస్తాను, నీళ్ళేం తాగేకు ఆ ఐదు ధైర్యపరిచిన తర్వాత ఒకసారి వాళ్ళ చేతులు జోడించే ముక్కు పట్టుకుంటే టైంలో కుడిచేయ పైకెత్తాడంట. కుడిచేయ పైకెత్తేశాడు. ఏంటైనా కుడిచేయ పైకెత్తేసామంటే అది కాదు, ఎప్పుడైనా వాళ్ళు హత్యలు చేసి ఎవరితో దొరకకుండా చాలా క్రిమినల్గా తిరుగుతున్నాను, ఈ చేతితో కొన్ని చంపేయాలి, ఒళ్ళందరికీ బాప్తిజం చేయండి, ఈ చేతికి తర్వాత బాప్తిజం అంట ఆయన. చాలా మంది క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, దేవుడి దగ్గర నుంచి దీవులు వచ్చేయాలి, పరలోకం వచ్చేయాలి, అద్భుతాలు పొందుకోవాలి, గృహాల్లో పెళ్లి అయిపోవాలి, అద్భుతాలు జరగాలి, అప్పులు పోవాలి, రోగాలు పోవాలి, సమస్యలు పోవాలి, వ్యాధులు పోవాలి, జీవం చూడాలి, అందరికంటే గొప్పలు కాలిపోవాలి. కానీ పాపను మాత్రం వదిలిపెట్టండి. చాలా మంది ప్రభు అంటాడు వీళ్ళందరూ కూడా వారి దుర్మార్గం. అప్పటికి నిన్నే పట్టణస్తులు ఎంత ఘోరమైన పాపాలు చేస్తున్నారు తెలుసా? వాయా వరుస లేకుండా తప్పుడు పాపాలు చేస్తున్నారు. వాడు విగ్రహాలకు గురైపోయిన వాళ్ళు, అన్నయ్య తేడా లేకుండా, చెల్లెని తేడా లేకుండా వారి జీవితంలో ఎలాగ ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన మేరకు పాపంతో నింపబడి త్రాగుతూ తిరుగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లి ఇస్తూ ఎన్నో రీతిలుగా పాపాలను మూట కట్టుకున్నారు. అలాంటి వారు అందరూ కూడా వారి పాపములను వదిలిపెట్టి యేసు ప్రభువు వారిని సమర్పించుకున్నారు. హల్లెలూయా. ప్రభు చెప్పిన నినివే పట్టణస్తులు దుర్మార్గులు కాదు నా ప్రభు పేరట. నినివే పట్టణస్తులు ఉన్న టైంలో ఆ ప్రజలు జీవించినంత పాపంలో నీకు లేవు సోదరి తల్లి, కానీ ఎందుకు రక్షణ పొందట్లా? ఆయన అంటాడు, ఇదిగో నేను త్వరగా ఉంచుతున్నాను. ఆయన వస్తానని చెప్పిన ప్రతి లేఖను కూడా ప్రపంచంలో నెరవేరిపోతుంది. ఆల్రెడీ దేశానికి దేశం మధ్య కొట్లాట్లు జరుగుతున్నాయి. దేశానికి దేశాల మధ్య ఐక్యత లేని పరిస్థితులు కలుగుతున్నాయి. ఒక దేశం ఇంకొక దేశం మీద పడి బాపులు అనేక రీతిలో విసురుకుని చంపించుకుని రోజుల్లో మనం చేసాం. తెగుళ్ళ చేత దేశాలు నింపబడుతున్నాయి, రోగాల చేత దేశాలు నింపబడుతున్నాయి, హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, తెలివి అధికమైపోతుంది, జనాభా తగ్గిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు జరగవు అన్ని ప్రయత్నాలు ప్రపంచంలో జరిగిపోతున్నాయి. ఇంకా అంతా బాగుంది కదా, జీవితం వెళ్ళిపోతుంది కదా, తినడానికి ఉండడానికి వినోదానికి వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి కదా, ఇలా జీవితం ముగించడం అనుకుంటారు కదా, ఇంకా రక్షణ పొందకపోతే నా ప్రభు అన్నాడు, ఇంతకాలం చేసి మీ భక్తాంతో కూడా అర్థమైపోతుంది, నరకానికి వెళ్ళిపోతాం, అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు, అక్కడ నిత్యం పండుగ కలిగిన స్థలము, మహాయాత్ర స్థలము, కేకలు కలిగిన స్థలము, ఆ పాతాళంలో నిత్యము మహా అగ్నిలో నీకు ఎంత అరిచినా ఎంత గోడ పెట్టినా ఏ వ్యక్తికి కూడా నీ పిలుపు వినపడదు. అపవాది యొక్క ఆత్మల మధ్యలో బంధించబడతావు. ఆ స్థలంలో నువ్వు వెళ్ళకూడదని నా ప్రభు చెప్పినాడు. మామూలు మనసు పొంది పాపలు పెట్టి నమ్మి యేసు ప్రభువును రక్షణ పొందితే ఖచ్చితంగా స్వార్థమైన పరలోకాన్ని ఈ లోకం ఇచ్చినంత స్వాతంత్రించుకుంటున్నావు. హల్లెలూయా. అదొక లెక్క అయితే అక్కడికి వెళ్ళే లోపలనే ఈ లోకంలో మన అవసరాన్ని ప్రభుత్వపరచగలుగుతారు. ఆమేన్. ఇప్పుడు అనుమానం రావచ్చు, దేవుడి సేవకుడా నేను రక్షణ పొందలేదు, బాప్తిజం పొందలేదు, మరి దేవుడు ఏదైనా నాకు ఇస్తున్నాడండి, మరి ఎందుకు ఇస్తారంటారా? మీకు డౌట్ అవుతుందేమో కదా. నా ప్రభు చెప్పిన చిన్నదాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తారు. ఆలోచిస్తున్నారు కదా. ఒక ఇంట్లో పొద్దున్నే ఒక ఇంట్లో కుర్రోడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్య ఇంటర్వ్యూకి ఆకలేసేసి ఇంటికి వచ్చేసామా, బాగా ఆకలేసేస్తున్నామని చెప్పేసి 9:30 టైం ఇంటికి వచ్చేసాడు. బాగా ఆకలేసేస్తున్నామా, ఇంట్లోకి వచ్చి అంటున్నాడు. అదే టైం ఇంట్లోకి వచ్చి ఆకలేసేస్తున్నానంటే అలా వండి పెట్టాలని చెప్పి గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోయి కుక్కర్ పెట్టేసి అన్నం పెట్టేసి రైస్ పెట్టేసి ఆ తర్వాత ఒక 5 నిమిషాలకి ఇంకొక వ్యక్తి వచ్చి అమ్మా కొంచెం ధనం ఉంటే చేయరా, కొంచెం అన్నం ఉంటే పెట్టరా అడుగుతున్నాడు. ఏ వ్యక్తి అంటే బయట నుంచి వచ్చిన భిక్షాటం చేసుకునే వ్యక్తి. వెంటనే తల్లి లోపలికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో రాత్రి తీసుకుని రాత్రి కూరలు తీసుకుని అన్ని కవర్లు చుట్టి ఆ యొక్క బయట వ్యక్తికి ఇచ్చేసి వెళ్ళండి మంచిగా తినండి అని చెప్పింది. ఒక 5 నిమిషాలకి అన్నం రెడీ అయిపోయింది. తీసుకొచ్చి
బాబుకి వేడి వేడి అన్నం గుడ్లు కూడా అప్పుడే ఫ్రై చేసి చక్కగా కొడుకు పెట్టింది. అది అన్నమే ఇది అన్నమే. ఆయన అమ్మాయి పిలిచాడు, లోపల కొడుకు కూడా అమ్మని పిలిచాడు. కానీ ఎవరికి ఫ్రెష్ ఐటమ్ దొరికింది చెప్పండి? ఎవరికి ఆరోగ్యకరమైన అన్నం దొరికింది? ఎవరికి ఇంట్లో అన్నం దొరికింది? ఎవరు ఇంట్లో కూర్చొని ఆనందించే స్థితిలో ఉన్నారు? ఎవరు మంచిగా తల్లి పెట్టుతున్నప్పుడు తినడానికి ఇష్టపడుతున్నారు? కొడుకు. ఎందుకని ఆయన అమ్మాయి పిలిచాడు, ఈయన అమ్మాయి పిలిచాడు. ఈయన సొంత కొడుకు, ఆయన బయట సామాన్యులు. నా ప్రభు చెప్తున్నాడు, రక్షణ పొందితే యేసు ఇంట్లో నుంచే నీకు దీవెనలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందకపోతే దేవుని పిల్లలు వదిలిపెట్టేసిన దీవెనలు, బయట దీవెనలు నీ నెత్తి మీద ఇంట్లో వస్తే తప్ప అవి శాశ్వతం ఉండేవి కాదు, అవి ఆరోగ్యకరమైనవి కాదు. నా ప్రభు చెప్తున్నాడు, ఇంత దైవికమైన సన్నిధి కలిగిన నీవు, ఆత్మ కలిగిన దేవుని సన్నిధిలో కలిగిన నీవు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉపదేశాల చేత బలపరచబడుతున్న నీవు, యేసు ప్రభువును దేవుడు చెప్పుకున్న నీవు, ఇంట్లో ఏ శుభకరమైన దైవజాన్ని ఇంటికి పిలిపించుకుని ప్రార్థన చేసుకుంటున్న నీవు, నిత్యం ఆదివారం బైబిల్ని చేతిలో పెట్టుకున్న నీవు, యేసు ప్రభు పాట వింటున్న నీవు, ఇంకా జీవిత రక్షణ పొందకుండా ఆశ చేసుకున్న సంగమా, నా ప్రభు చెప్తున్నాడు, నేడే రక్షణ దినం. యేసు నీ జీవితాన్ని అప్పగించుకుంటే కనుక, పాపం వదిలిపెట్టగలిగితే కనుక, నువ్వు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు అద్భుతంగా ఆయన విని అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. నా హృదయం సరిగ్గా లేకుండా, పాపను వదిలిపెట్టకుండా ప్రార్థన చేసే దేవుడు వదిలిపెట్టడు. దానికి సమాధానం దేవుడు ఇష్టపడ్డాడు. రాత్రి గారు కూడా 9 దినాలు 7 దినాలు అనుకుంటా ఉపవాసం ప్రార్థన చేశాడు. కానీ దేవుడు సమాధానం ఎందుకని? పాపం కోసం ఉపవాసం ఉన్నాడు ఆయన. నా ప్రభు చెప్పిన హృదయంలో పాపం పెట్టుకుని పాపం చేసి పాపం ద్వారా కలిగిన బిడ్డను బ్రతికించాలని కోరుకున్నాడు ఆయన. నా ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ఒకవేళ పాపయుక్త ఆలోచనలో ఉండిపోయి ప్రార్థిస్తున్నావా? ఇంటికాడ గొడవలు పెట్టుకుని సమాధానం లేకుండా, భర్తతో సమాధానం లేకుండా, భార్యతో సమాధానం లేకుండా, శాపంతో సమాధానం లేకుండా, సంఘంలో తోటి విశ్వాసంతో సమాధానం లేకుండా, కోపాలు, తాపాలు, భూతులు, రహస్య పాపాలు ఎన్నో నీ జీవితంలో పెట్టుకుని చూడకుండా చూస్తూ, వెళ్ళకుండా వింటూ, మాట్లాడకుండా మాట్లాడుతూ, లంచాలు తీసుకుంటూ, అన్యాయం చేస్తూ, బూతులు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, మోసపూరితమైన క్రియలు చేస్తూ, అసూయ, అపవిత్రత, కామతత్వం, జాతకం ఇలాంటివన్నీ లోకంలో నుంచి నీలో పెట్టుకుని తల్లిదండ్రులను గౌరవించగా, కృతజ్ఞత కలిగి జీవించగా, విధేయత కలిగి జీవించగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తూ మరలా గురువులోకి వచ్చి కేకలు వేస్తున్నావా? నా ప్రభు చెప్పినాడు, సమాధానం పొందలేవు. నా ప్రభు అంటున్నాడు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచన, మన నడవడిక అంత పవిత్రంగా ఉన్నప్పుడు, మన పెదవులు పవిత్రంగా ఉంటే, పెదవులు పవిత్రంగా ఉన్నప్పుడు, పవిత్రత కలిగిన ప్రాంతంలో, పవిత్రమైన స్థలంలో ఉండే పరిశుద్ధులను యేసు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అక్కడి నుంచి మన సమాధానం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి అందుకని వెంటనే వీళ్ళ ప్రాంతాలు అన్ని ప్రభావించి కబు పెడతాడు, ఇదిగో నేను ఏ శాపం, ఏ ఉగ్రత, ఏ కీడు ఈ ప్రజల మీదకి తీసుకురావాలనుకున్నాను అంతటి మర్చిపోయాను. ఇప్పుడు కీడు కాదు, మీరు మేలు పొందబోతున్నారు. ఆమేన్. అప్పుడు శాపము కాదు, ఆశీర్వాదాలు పొందబోతున్నారు. ఆమేన్. ఇప్పుడు వీటిలో రోగాలు కాదు, ఆరోగ్యకరమైన ఆ ఆశీర్వాదాలతో దీవించబడుతున్నారు. ఆమేన్. ఇవన్నీ జరగాలి, మీ ప్రార్థన సమాధానం రావాలి. నా ప్రభు అంటాడు, విశ్వాసాన్ని కనపరచండి, తగ్గించుకుని దేవుని ఎదగండి, పాపములు, దుర్మార్గులన్నీ వదిలిపెట్టండి. రక్షణ పొందకపోతే రక్షణ పొందండి, రక్షణ పొందితే రక్షణను కాపాడుకుంటూ, అపవిత్రతకు అవకాశం లేకుండా, మీ యొక్క ప్రవర్తనను కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, విశ్వాస జీవితంలో మంచి సాక్ష్యం కాపాడుకుంటూ సాగిపోండి. ఖచ్చితంగా మీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చి ఈ ఉపవాస కూడిన తర్వాత గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోనుగాక. మోకరించండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మంచి సమయంలో మనందరి ఆశీర్వాదం కొరకు అందించిన విలువైన శ్రేష్టమైన ఉపదేశం అందరూ మోకరిస్తారా? పైకి మోకరించారు. ఒక 5 నిమిషాలు నేను దేవుని సేవకుడికి సమావేశం. ఒక 5 నిమిషాలు పైకి మోకరించండి, నిన్ను చూపులు పైకి ఎత్తండి, చిన్న ప్రార్థన చేసేయ. నా ఉపవాసం ప్రభావ, నా ప్రార్థన ప్రభావ ఈ దృష్టికి అనుకూలంగా మార్చండి. అవును ప్రభావ, నిజమే, నేను ఉపవాసంలో ప్రార్థిస్తున్న ఎందుకు కార్యం జరగట్లేదంటే నేను నమ్మలేకపోతున్నాను. నోరు తెరవాలి, నోరు తెరవాలి. పురుషులు చేతులు పైకి ఇంకా స్వరంతరండి, నోరు ఇవ్వండి. నాలో పాపములన్నీ క్షమించబోమని చెప్పండి. చెప్పండి, నాలో పాపములు క్షమించండి అయ్యా. చెప్పాలి, నాలో పాపములు క్షమించండి అయ్యా, నాలో పాపములు క్షమించండి అయ్యా. భర్తను
పరిస్థితులు ఆయన చూపుతాయి, దురాశకు అవకాశం లేకుండా వెంటనే ఈ యొక్క వాక్యం బలపరచబడి మన హృదయ మాటల విశ్వాసం కనపరచాలి, తగ్గించుకుని జీవించాలి, పాపం వదిలిపెట్టి రక్షణ పొందాలని తీర్మానించిన ప్రతి బిడ్డను దీవించండి. వారి సమర్పణతో నిలబడినట్లుగా వారి పని కృపను విస్తరపరిచే మీ నామంలో సంఘంలో సమాజంలో బలమైన సాక్షులుగా శిష్యులుగా నింపిన వారిగా మరి ప్రార్థిస్తున్నాం. మాటలు అందరి పిల్లలు కల్పించండి, మీ మాటలు అందరిని దీవించండి, రాసుల కుటుంబాన్ని దీవించండి, సంఘాలను దీవించండి, ప్రతి సంఘ కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి అవసరంలో పోల్చండి, అక్కలతో పోల్చండి, సమృద్ధి దయచండి. అనాలోచన ఆటంకులు సేవకు పరిచేస్తున్న ప్రతి చీకటి, ప్రతి అపవాది ఆలోచనలు, అపవాది మనుషుల క్రియలు యేసు నామమున లయమైపోతుంది కాక అద్భుతాలు జరిగించండి. సంఘంలో ఇంకా గొప్ప జీవాన్ని గొప్ప గొప్ప విశ్రమపరిచేయండి. సంఘంలో ఇంకా బలమైన కార్యాలు జరిగించండి, ఇంకా గొప్ప జీవంతో బలపరచండి. మీ రాజ్యంగా సంఘం సిద్ధపరచండి, గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ మన సేవకులు అందరూ వారి కుటుంబాలు పరిచయం దీవించండి. ఈ మాటలు అందరిని ఆశీర్వదించండి. అలాగే మనలో కలుసుకున్న వరకు నీ కృప మాతో నుంచి ఇంకా ముందున్న ఈ యొక్క ఉపవాసుడు ఘనంగా జరిగించుకోండి. మంచి సాక్షులు వినడానికి నువ్వు సహాయం తెచ్చండి. అపార్థుడైన వారిని దాసులు పెట్టుకుని నీ ప్రజలు నిలబెట్టుకున్నారు. ఈ ఉద్దేశాన్ని కూడా సఫలం చేసి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ నేను జ్ఞాపకస్తున్నాను పరమ తండ్రి. అందరికి వందనాలు. మరొక దేవుని దాసులు గట్టి చక్కలు కొట్టి
అంగీకారంగా ఉండదా? హృదయపూర్వకంగా మనం పాడే నా ఆరాధన ఎవరి బలవంతం మీద కాదు, నీ స్వచ్ఛందంగా నీ స్వంతంగా ప్రభుకి హృదయాన్ని సమర్పించాలి. మనుషుల కొరకు కాక, పరిస్థితుల కొరకు కాక, ఎవరి కొరకు కాక, దేవుని కొరకు కాక, దేవుని కొరకు. దేవుడు నీతో ఉన్నాడని, నువ్వు దేవుడితో ఉన్నావని, దేవుడు నీ హృదయంలో ఉన్నాడని, నీ సమస్తాన్ని చూస్తున్నాడని వేషధార భక్తి కాక హృదయపూర్వకమైనటువంటి భక్తిని ఆయన సన్నిధిలో కనపరచాలి. ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ యొక్క ప్రార్థనలు జరిగించినందుకు వందనాలు. పాటలు మీరున్నారయ్యా, స్తుతి ఆరాధనలు మీరున్నారు. ఉదాసం నిలబెట్టుకుని గంభీరంగా నా ప్రభువా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. నాయనా, ఇదిగో నా ప్రభువా, నేను ఏ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఇదిగో నా ప్రభువా నీ పట్ల, దేవుడైన నీ పట్ల అన్యులైనటువంటి వారు ఎలాగా విశ్వాసం ఇచ్చారు, ఎలాగ తగ్గించుకున్నారు, ఎలాగ పాపం నుంచి విడుదల పొంది పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థించారు. అలాంటి ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ ఉన్నతమైన కృప చూపించండి. ఇది ఆశలు ఇంకా బలంగా వాడుకోండి. తన కుటుంబాన్ని, సంఘాలని దీవించి ఆశీర్వదించండి. మీ కృపతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని దీవెన మనకు సకలకు పరిశుద్ధులకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే